మీకు ఎప్పుడు అలసటగా అనిపిస్తుందా? మీకు తెలియకుండానే మీరు బరువు పెరిగిపోతున్నారా? స్కాన్ చేయించుకుంటే అందులో ఫ్యాటీ లివర్ అని వచ్చిందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎలాంటి మందులు లేకుండా సరైన ఆహార అలవాటు చేసుకొని మనమైతే మన ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఏమి మానేయాలి, అలాగే ఆ ఫుడ్ ఎన్ని రోజులు తింటే ఫలితం వస్తుంది అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఫ్యాటీ లివర్కి సంబంధించిన వాళ్ళు, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఒకళ్ళైతే నాకు కామెంట్ చేశారండి ఫ్యాటీ లివర్కి సంబంధించి వీడియో చేయమని. సో వాళ్ళ కోసమే చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? మన బాడీలో లివర్ దగ్గర ఫ్యాట్ పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఇది ఎవరెవరికి వస్తుంది అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకైతే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా బయట ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ తినడం, అలాగే షుగర్ని ఎక్కువగా తినడం, ఒబేసిటీ, డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉంటుంది. మొదట్లో ఈ ప్రాబ్లం సింపుల్ గానే ఉంటుందండి, అలాగే ఎవరు గుర్తించరు. తర్వాత మన లివర్ ని అది డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ముందులోనే జాగ్రత్త పడడం చాలా అవసరం. అలాగే ఫ్యాటీ లివర్ తగ్గించుకోవడానికి తినాల్సిన ఫుడ్స్ ఏంటి అంటే ఆకుకూరలు అయితే ఎక్కువగా తీసుకోవాలి. బచ్చల కూర, గోంగూర, పాలకూర, తోటకూర ఇలాంటి ఆకుకూరల్ని వారంలో 4-5 రోజులు ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇవి మన లివర్ లో ఉన్న ఫ్యాట్ ని తగ్గించడానికైతే చాలా సహాయపడతాయి. అలాగే రెండోది ఓట్స్ అండి. ఓట్స్ ని ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ లో గనక భాగంగా చేర్చుకున్నట్లయితే ఇది మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి చక్కగా జీర్ణం అవుతుంది. ఇది కొంచెం తిన్నా కానీ మనకి పొట్ట నిండిన ఫీలింగ్ అయితే తొందరగా కలుగుతుంది. దానివల్ల ఎక్కువ ఫుడ్ తీసుకోము. కాబట్టి ఇవి కూడా మన ఫ్యాటీ లివర్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. మూడోది వెల్లుల్లి మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కరిగించడానికి చాలా సహాయం చేస్తాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 2 నుంచి 3 వెల్లుల్లి గర్భాలు అంటే రెబ్బలు పొట్టు తీసేసి తిన్నట్లయితే అది చాలా మంచిది. అది మన ఫ్యాట్ బర్న్ అవ్వడానికి చాలా సహాయపడుతుంది. అది ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళే కాదు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అలాగే ఏమీ లేని వాళ్ళు డైలీ తీసుకుంటే కూడా చాలా మంచిది హార్ట్ హెల్త్. అలాగే గ్రీన్ టీ, ప్రతిరోజు 1 లేదా 2 కప్పులు గ్రీన్ టీ తాగితే అది కూడా మన ఫ్యాటీ లివర్ ని కరిగించడానికి అయితే చాలా సహాయం చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు 1 కప్ అయినా మినిమం తాగడానికి ట్రై చేయండి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు. అలాగే ఫ్యాటీ లివర్ అనే కాదు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా గ్రీన్ టీ చాలా హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి కూడా ఈ గ్రీన్ టీ అయితే చాలా మంచిది. అలాగే 5వది పండ్లు, జామకాయలు, యాపిల్ కాయలు, వాటర్ మిలాన్ ఇలాంటి ఫ్రూట్స్ చక్కగా డైలీ మీ ఆహారంలో భాగంగా చేర్చుకోండి. ఇందులో ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా మన ఫ్యాట్ బర్న్ కి సహాయం చేస్తాయి, లివర్ హెల్త్ ని కాపాడతాయి. అలాగే వీటిని జ్యూస్ రూపంలో కాకుండా నార్మల్ గా తినడానికి ట్రై చేయండి. అలాగే 6వది నట్స్ మంచిది కదా అని క్వాంటిటీకి మించి ఎక్కువ తీసుకుంటే అది కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి అందులో అది కూడా మళ్ళీ మనకి ఫ్యాట్ పెరగడానికి సహాయం పడతాయి. కాబట్టి వాటిని కూడా లిమిట్ లో తీసుకోండి. 2 లేదా 3 అలా అంత మాత్రమే తీసుకోండి, మోతాదుకు మించి మాత్రం తీసుకోవద్దు. నట్స్ లో బాదాం ఇంకా వాల్నట్స్ తినడానికి ట్రై చేయండి. ఇది మన బాడీలో ఇన్ఫ్లమేటరీని తగ్గిస్తాయి. అలాగే 7వది ప్రోటీన్ ఫుడ్స్ అంటే గుడ్లు కానీ, అలాగే నాన్ వెజ్ కానీ, ఇంకా పెరుగు కానీ, పన్నీర్ కానీ ఇలాంటి ఫుడ్స్ లిమిట్లో తినడానికి ట్రై చేయండి. అతిగా ఏది కూడా మంచిది కాదు మన ఆరోగ్యానికి. అలాగే ఏమి తినాలో తెలుసుకుందాం కదా. ఇప్పుడు ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఫ్యాటీ లివర్కు తెలుసుకుందాం. ఫస్ట్ తగ్గించాల్సింది షుగర్ అండి. టీలు, కాఫీలు తాగే అలవాటు ఉన్న, కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉన్న వాటి పూర్తిగా మానేయండి. టీలు, కాఫీలు తాగే అలవాటు ఉంటే వాటిలో షుగర్ వేసుకోకుండా తాగడానికి ట్రై చేయండి. షుగర్ అనేది మనకి బద్ధ శత్రువు అన్నిటికీ కూడా. ఇవన్నీ కూడా మనకి ఇంకా ఫ్యాటీ లివర్ అయితే పెంచుతాయి కాబట్టి వాటిని పూర్తిగా అవాయిడ్ చేసేయండి. సెకండ్ది ఆయిల్ ఇంకా ఫ్రైడ్ ఫుడ్స్ అండి. ఆయిల్ ని కూడా ఎక్కువగా యూజ్ చేయొద్దు. డీప్ ఫ్రై ఐటమ్స్ తినొద్దు, డీప్ ఫ్రై కర్రీస్ చేసుకోవద్దు. అలాగే బయట డీప్ ఫ్రై ఐటమ్స్ ఏమీ ముట్టుకోవద్దు. అంతే, ఇది ఒకటి చేశారంటే చాలు.
ఆటోమేటిక్గా ఆయిల్ని అవాయిడ్ చేసేస్తాం మనం. పకోడీలు, బజ్జీలు, సమోసాలు అలాంటివి అస్సలు తినొద్దు, అవే మనకి బద్ధ శత్రువులు. అలాగే ఇంకోది ఆల్కహాల్ అండి. ఆల్కహాల్ తాగే అలవాటు చాలా మంది ఎక్కువగా మన ఇండియాలో అయితే జెంట్స్కే ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ కూడా మన లివర్ మీద డైరెక్ట్ గా ప్రభావం చూపిస్తుంది. అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు మానేయండి, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు. అలాగే ఇంకా ముఖ్యమైన టిప్స్ ఏంటి అంటే రోజుకు 30 నిమిషాలు వాకింగ్ చేయండి. రాత్రిపూట ఆలస్యంగా డిన్నర్ చేయకండి. 2 నుంచి 3 గంటల ముందే, నిద్రపోయే టయానికన్నా ముందే మనం డిన్నర్ అయితే చేసేయాలి. 2 నుంచి 3 లీటర్ల నీళ్ళు తప్పకుండా తాగండి. అలాగే లావు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే వారానికి 1 కేజీ వరకు బరువు తగ్గడానికి ట్రై చేయండి. ఎందుకంటే వెయిట్ ఎక్కువగా ఉంటే కూడా వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒబేసిటీ వల్ల. కాబట్టి వాళ్ళైతే బరువు తగ్గడం చాలా ముఖ్యం. ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది ఒక్క రోజులో తగ్గదు, ఎందుకంటే అది ఒక్క రోజులో వచ్చింది కాదు. కాబట్టి మనం సరైన ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం చేసుకుంటూ వెళ్ళి మన బాడీ టైప్ని బట్టి మనం అన్ని కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే సరైన ఫుడ్ తినడం ద్వారా మనమైతే దానిని కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా తగ్గించుకోవచ్చు. అలాగే వ్యాయామం చేస్తే మీకైతే తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. అలాగే ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, టేక్ కేర్, బై బై.